శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనస్సుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనం ఇస్తారని, ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో అన్ని రంగాల్లో భ్రష్టాచారం పెరిగి రోజురోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖ అశాంతులు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి, రామేశ్వరి, మీరా, లక్ష్మి, గంగా, పద్మ, పాపారావు, నాగబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈరోజు అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంపూర్ణమైనటువంటి విజయవంతంగా భక్తులకు దర్శనం ఇచ్చి భక్తుల మనసులో మళ్ళీ ఆత్మజాగృతిని కలిగించి సత్యమైన భక్తిని మళ్ళీ మేల్కొల్పారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని గ్రామాల్లో కూడా అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ 21వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు విశేషంగా మీరందరూ కూడా పాల్గొని ఈ రథయాత్ర యొక్క విశేషాలకు అన్ని వైపులా కూడా సమాచారాన్ని మీరు అందివ్వగలుగుతారు. ఎక్కువ సంఖ్యలో పాల్గొవాలని నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే భక్తి కూడా క్షీణించిపోయినటువంటి ఈ రోజుల్లో, రక్తి పెరిగిపోయిన ఈ రోజుల్లో అన్ని కూడా ఎక్కడ చూసినా చెడు జరుగుతుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, క్రమశిక్షణ లేకుండా నడుస్తున్నారు. అంచేత మీరు రథయాత్ర 21వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా విశేషంగా జరుగుతుందని అక్కయ్య గారి విషయాలు తెలియచేయమని తెలియజేశారు.